పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ కోపానికి లెబనాన్ మొత్తం వణికిపోతోంది. ఈ యుద్ధ వాతావరణం కారణంగా ఈ వారం చమురు ధరలు బ్యారెల్కు $6 వరకు పెరిగాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. ఇదే జరిగితే ఈ ప్రాంతం నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. చమురు ధరల పెరుగుదలతో సాధారణంగానే గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నా ప్రస్తుతం అలా జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం గ్యాలన్ గ్యాస్ సరాసరి ధర కూడా 5 సెంట్ల వరకు పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 1973లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. యోమ్ కిప్పర్ యుద్ధ సమయంలో చమురు ధరలు 4 రెట్లు పెరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా 2 ఇరానియన్ ప్రాక్సీల మధ్య నెలల తరబడి యుద్ధం జరిగితే ఒపెక్ దాని 12 చమురు ఉత్పత్తి దేశాలు ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నేరుగా యుద్ధం జరిగితే చమురు ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గ్యాసోలిన్ ధరలు పెరిగినా గత ఏడాదితో పోలిస్తే చౌకగానే ఉన్నాయి. 2022లో రికార్డు స్థాయిలో జాతీయ సగటు గరిష్ట స్థాయి గ్యాలెన్కు $5కు చేరింది. యుద్ధ వాతావరణం, హరికేన్ సీజన్ ఇంకా ఉన్నప్పటికీ గ్యాసోలిన్ ధరలు తక్కువగానే ఉన్నాయి. యుఎస్ ముడి చమురు $74.38 వద్ద, అంతర్జాతీయ ప్రామాణిక బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు $78.05 వద్ద ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇది $80 లేదా అంతకు మించి పెరగొచ్చని ఎనర్జీ అనాలిసిస్ గ్లోబల్ హెడ్ టామ్ క్లోజా విశ్లేషించారు. చమురు ధరలు గతంతో పోలిస్తే బాగా తగ్గిన నేపథ్యంలో మన దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు మంచి లాభాలొస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు లీటర్ పెట్రోల్పై 15, లీటర్ డీజిల్పై 12 చొప్పున లాభాలను ఆర్జిస్తున్నాయని ఇటీవలి ఇక్రా నివేదిక వెల్లడించింది.